హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సునీతారామ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. రీసెంట్ గా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా వారైతే మటన్ పాయ తెచ్చారు. ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే అది చాలా మంచిది. యాక్చువల్గా అయితే మటన్ పాయ సూప్ చేద్దామని అనుకున్నాం. తర్వాత మా వారు ఏదో రెసిపీ మటన్ పాయతో కర్రీ చేసి చూద్దాం ఎలా వస్తుందో ఏదో అన్నాడు. సరేలే నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తాను అనేసి ఇద్దరు స్టార్ట్ చేసాము. ఇలా అయితే మేము సింపుల్గా చేసుకున్నాం. లాస్ట్లో అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. మేము ఎలా సింపుల్గా చేసుకున్నామో చూసేయండి. ఫస్ట్ మటన్ పాయ తీసుకున్నాం. దాంట్లోకి సాల్ట్, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసి లాస్ట్లో వాటర్ వేసి అంతా మిక్స్ చేసి కుక్కర్ పెట్టేసాం. అది మటన్ పాయ కాబట్టి బాగా బాయిల్ అవుతాయి, బాగుంటుంది టేస్ట్. సో 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అది మళ్ళీ ఫ్రై అయ్యాక సైడ్కి పెట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసి దంచుకోండి. మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగాక మళ్ళీ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పాయ వేసాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, గసగసాలు అది కూడా వేసి మొత్తం కలుపుకొని తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా చెక్క, లవంగాలు, యాలకుల పొడి అది కూడా వేసాక ఇంకా ఫుల్ మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. కొంచెం బాయిల్ అయ్యాక చింతపండు రసం కూడా యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యాక ఇంకా లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇదే చాలా సింపుల్గా అయిపోయింది ఈ రెసిపీ. అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ పాయతో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి. మేమైతే కర్రీ చేసుకున్నాం. మరి మీరు మటన్ పాయతో ఏ రెసిపీ చేసుకొని తిన్నారు? ఓకే, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అప్డేట్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బై గైస్.